ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్రావు ప్రచారంలో పాల్గొన్నారు. మన సత్తుపల్లిలో ఉన్నటువంటి గౌరగూడను కూడా అభివృద్ధి చేస్తారు. కావున ఒకసారి గమనం చూపించారు. ఇంతకుముందు చేశారో ఏదో నాకైతే తెలియదు. ఫస్ట్ చేపట్టేటప్పుడు ఖమ్మం జిల్లా నుంచి కూడా మన అభ్యర్థులు పంపించాలిగా. ఖమ్మం జిల్లా నుంచి మన అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు. తాండ్ర వినోద్రావు గారిని కూడా మోడీకి చెత్తగా పంపిస్తే రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీ నుంచి ఖమ్మం జిల్లా ఈరోజు ఖమ్మం ప్రజలు మహిళా మోర్చా విస్తృత పార్లమెంట్ స్థాయిలో నిర్వహిస్తున్నారు. వందల కొద్ది మహిళలు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ప్రేమతోటి విశ్వాసంతో ఇక్కడ సమావేశమై వారికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవలకు అందిస్తున్న పథకాలకు వారు ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోడీ గారిని గెలిపిద్దాం, వారే అసలైన రామరాజ్యం స్థాపిస్తున్నారు కూడా అని వారు సంఘీభావం వ్యక్తం చేయడానికి ఈరోజు పెద్ద సంఖ్యలో ఇక్కడ సమావేశమయ్యారు. ఎక్కడ చూసిన మహిళలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సెక్యూరిటీ కానీ వారికి జీవితం ఇంప్రూవ్ కావడానికి ఇచ్చిన గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, మెటర్నిటీ లీవ్ కానివ్వండి, అనేక పథకాలు కానివ్వండి, ఇవన్నీ ట్రిపుల్ తలాకు తీసేయడం కానివ్వండి, ఇవన్నీ మహిళలకు పూర్తిగా ఎంపవర్ చేయడానికి, వారికి శక్తి ఇవ్వడానికి నారీ శక్తి అనేది భారతదేశంలో ఒక పెద్ద శక్తి. అనేక ప్రపంచాలను భారతదేశం వైపు చూస్తుంటుంది. మహిళలకు ఇంత గౌరవం ఇచ్చే మన సాంప్రదాయం నరేంద్ర మోడీ గారి రామరాజ్యంలో మరింత పెరిగింది. ప్రతి ఒక్క మహిళకి వారికి కావాల్సిన మర్యాద కానీ, వారికి కావాల్సిన సెక్యూరిటీ కానీ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మహిళల గురించి, మహిళల సంక్షోభం గురించి, వారికి ప్రత్యేక స్కీమ్స్ గురించి చాలా శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్క మహిళకి నరేంద్ర మోడీ గారు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా వారు భారతీయ మహిళల్ని వారు సురక్షితంగా క్షేమంగా మన దేశంలో మనం తలెత్తుకొని తిరిగేటట్టు వారు నిరంతరం కష్టపడి అది సాధిస్తున్నారు. పరిచయం చేయాలా ఒక్కసారి మళ్ళీ చేసుకున్నా బీజేపీ సీనియర్ సార్ మన బీజేపీ ఎవరిని తెలుసు రమణనా రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్
సార్లే చేసిన వరకు ఇక. చాలు ఇక చేసిన వరకు. చాలు ఎక్కువ